మూసివేయించారు. స్థానిక కళాశాల ద్వారానికి తాళం వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ, ప్రభుత్వం గత 3 సంవత్సరాల నుండి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో రాష్ట్ర డిగ్రీ, పీజీ ప్రైవేట్ సంస్థల పిలుపు మేరకు నేటి నుంచి బంద్ పాటిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో అద్దె భవనాలకు బకాయిలు చెల్లించలేక, బోధన సిబ్బందికి జీతాలు ఇవ్వలేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరారు. ఈ రోజు నుండి మేము కళాశాలల నిరవధిక బంద్కు వెళ్తున్నాము. గత్యంతరం లేని పరిస్థితులలో మాత్రమే. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 1200 కోట్లలో కేవలం 900 కోట్లు అన్నారు, 300 crores అన్నారు. అవి కూడా మా దాకా రాలేదు. వృత్తి విద్యా కాలేజీలు కలుపుకొని ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ అన్ని కాలేజీలు కూడా ఈ రోజు నుంచి నిరవధిక బంద్కు వెళ్తున్నాయి తెలంగాణలో. అది కూడా ఎంత ఆర్థిక భారమైందంటే, గత 4 సంవత్సరాలుగా మనం అధ్యాపకులకి వేతనాలు ఇవ్వలేక, అదేవిధంగా భవన నిర్మాణాలు కానీ, మౌలిక సౌకర్యాలు కానీ ఏమి చేయలేకపోతున్నాం. ఇలాంటి సందర్భాలలో మళ్ళా గ్రామీణ ప్రాంత వ్యవస్థ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ చాలా ఘోరమైన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే అందరూ ఏమనుకుంటారంటే ప్రైవేట్ విద్యా వ్యవస్థలు అంటే, ఇందాక చాలా మంది అంటూ ఉంటారు, ప్రైవేట్ విద్యా సంస్థలు అంటే వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, ప్రభుత్వ సంస్థలే బెటర్ అని. అట్లా కాదు. గ్రామీణ ప్రాంతాలు పూర్తిగా రియంబర్స్మెంట్ మీద మాత్రమే ఆధారపడి ఉన్నాయి. ఆ రియంబర్స్మెంట్ కూడా వచ్చేది చాలా తక్కువ అమౌంట్. అందులో మనం మౌలిక సదుపాయాలు, అధ్యాపకులను చేయాలి. దీనికి ప్రభుత్వం